హరే కృష్ణ డియర్ డివోటీస్ అందరికీ దండ ప్రణామ్. గీత జ్ఞాన్ తెలుగు సెషన్కి అందరికీ స్వాగతం. సో మనం సెషన్ స్టార్ట్ చేసే ముందు ఇస్కాన్ శేషాద్రిపురం డిటీసీ యొక్క ఆశీర్వాదం తీసుకొని ముందుకు వెళ్దాము. శ్రీ 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 జగన్నాథ్ బలదేవ్ సుభద్ర మహారాణి సుదర్శన భగవాన్కి జై, పరశురామ్ భగవాన్కి జై, వామనదేవి భగవాన్కి జై, నితాయ్ చైతన్య భగవాన్కి జై, పంచతత్వకి జై, శ్రీల ప్రభుపాద్కి జై, శ్రీల గురుదేవ్కి జై, అనంత కోటి వైష్ణవ వృందకి జై. హరే కృష్ణ ప్రభుజీ దండోత్సవం. హరే కృష్ణ. ప్రార్థనలు చేద్దామండి. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్ ఇతి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో ఇవాళ మనం చర్చించే శ్లోకము నాలుగవ అధ్యాయంలో 39వ శ్లోకము 4.9. జస్ట్ అందరిని మ్యూట్ చేస్తున్నాను, 1 మినిట్. 4.39 నాలుగవ అధ్యాయము 39వ శ్లోకము. అధ్యాయము దివ్య జ్ఞానము. ఓకే. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పర సంయతేంద్రియ జ్ఞానం లబ్ధ్యా పరాం శాంతిం అచిరేనాధిగచ్చతి. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పర సంయతేంద్రియ జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం అచిరేనాధిగచ్చతి. Translation and purport by Srila Prabhupada, His Divine Grace A.C. Bhaktivedanta Swami Srila Prabhupada, Srila Prabhupada ki jai. దివ్య జ్ఞాన తత్పరుడైన శ్రద్ధావంతుడు ఇంద్రియములను నియమించి అట్టి ఆధ్యాత్మిక జ్ఞానమును పొందుటకు అర్హుడగును. దానిని సాధించి అతడు శీఘ్రముగా పరమశాంతిని పొందును. హరే కృష్ణ. సో ఇక్కడ చదవాలనుకునే వాళ్ళు హ్యాండ్ రైజ్ చేశారు. సో స్వప్నలత మాతాజీ మీరు శ్లోకం చదువుతారా? హరే కృష్ణ ప్రభుజీ, చదువుతాను ప్రభుజీ. హరే కృష్ణ దండవత్ ప్రణామ్ ప్రభుజీ. 39వ శ్లోకం. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరః సంయతేంద్రియః జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం అచిరేనాధిగచ్చతి. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. లక్ష్మీ మాతాజీ మీరు ట్రాన్స్లేషన్ చదువుతారా? హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామాలండి. చదువు. కృష్ణ. దివ్య జ్ఞానానికి అంకితమైన వాడు, తన ఇంద్రియాలను నిగ్రహించిన వాడు అయిన శ్రద్ధావంతుడు అటువంటి జ్ఞానమును పొందటానికి అర్హుడు. దానిని పొందినవాడే అతడు శీఘ్రమే పరమ ఆధ్యాత్మిక శాంతిని పొందుతాడు. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. అక్షర మాతాజీ హరే కృష్ణ. శ్లోకం చదవండి. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరః సంయతేంద్రియః జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిమచిరేణ దిగచ్చతి. హరే కృష్ణ. థ్యాంక్ యూ. కృష్ణ. మంజులత మాతాజీ ట్రాన్స్లేషన్ ప్లీజ్. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామ్. దివ్య జ్ఞానానికి అంకితమైన వాడు, తన ఇంద్రియాలను నిగ్రహించిన వాడు అయిన శ్రద్ధావంతుడు అటువంటి జ్ఞానమును పొందడానికి అర్హుడు. దానిని పొందిన వాడై అతడు శీఘ్రమే పరమ ఆధ్యాత్మిక శాంతిని పొందుతాడు. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. సో మనకి టైం అవుతుందండి. సో ఇవాళ ఇంతటితో స్టాప్ చేద్దాము. సారీ. ఓకే. సో మనము జస్ట్ ఒక చిన్న రీక్యాప్కి వెళ్ళేసి మనము సెషన్లోకి ముందుకు వెళ్దాము. సో ఇది కూడా చాలా యాక్చువల్గా 4వ అధ్యాయం అయిపోతుంది. దీంట్లో 42 శ్లోకాలు ఉన్నాయి. అర్జునుడు ఒకటే ఒక శ్లోకం చెప్తారు, ఒకటే ఒక క్వశ్చన్. ఒక క్వశ్చన్కి భగవంతుల వారు ఇంత డీటెయిల్డ్గా 41 శ్లోకాలు. ఓకే. అర్జునుడు చెప్పే ముందు మొత్తం కృష్ణ భగవానుల వారు 41 శ్లోకాలు, అర్జునుడు ఒకటే ఒక శ్లోకం చెప్తారనమాట ఈ మొత్తం చాప్టర్లో. జస్ట్ చూడండి ఎంత డీటెయిల్గా చెప్తున్నారు అనేది. సో ఏం చెప్పారనేది జస్ట్ ఒక 1 మినిట్లో రీక్యాప్ చేసుకొని మనం ముందుకు వెళ్దాము.
ఓకే. సో ఫస్ట్ ఏం చెప్పారు మనకి? ఈ జ్ఞానం ఎంత పురాతనమైనది అని చెప్పారు, రైట్? ఇప్పుడు భగవంతుల వారు ఏం చెప్తున్నారు? ఆ జ్ఞానం ఎంత పురాతనమైనది, అలాగే శ్రీకృష్ణుని వారి యొక్క గొప్పతనం కూడా మనకి తెలిసేలా చేశారు, రైట్? ఇంకా జ్ఞానము అంటే అక్కడ ఏంటి ఇంపార్టెంట్? జ్ఞానము ఇంపార్టెంటే, ఎంత ఇంపార్టెంట్ అనేది చెప్పారు. అలాగే వక్త ఎవరు చెప్తున్నారు అది కూడా ఎంత ఇంపార్టెంట్ అనేది మనకు చెప్పారు, రైట్? జ్ఞానము వక్త అంటే ఏంటి? మనం సీరియస్గా తీసుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అని మనకు చెప్పారు అనమాట. ఇంకా భగవంతుల వారు ఏం చెప్పారు? ఇంకా భక్తులు అంటే ఎంత ఇష్టం ఆయనకి, వారికి, రైట్? భక్తులు అంటే ఎంత ఇష్టం వారికి అనేది మనకు చెప్పారు. ఇంకా భగవద్ధామానికి వెళ్ళాలంటే ఒక చిన్న మనకి ఒక షార్ట్ కట్ అంటే ఒక రాయి విసిరారు. ఓకే, ఇలా చేస్తే సొల్యూషన్, ఒక చిన్న సొల్యూషన్ కూడా చెప్పారు, రైట్? జన్మ కర్మచమే దివ్యం ఏవం యోగైతి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి అర్జున. ఒక సొల్యూషన్, భగవద్ధామానికి వెళ్ళాలంటే ఇలా చేయాలి అని మనకు ఒక టార్గెట్ కూడా ఇచ్చారు, మనకు ఒక సొల్యూషన్ కూడా ఇచ్చారు, ఒక టార్గెట్ కూడా ఇచ్చారు. ఇది నీ టార్గెట్ అని మనకు చెప్పారనమాట, రైట్? ఇంకా ఏంటి భగవంతుల వారు ఇంకా ఏం చెప్పారు? ఓకే, భగవంతుల వారి యొక్క మనం ఎంత ఎంత ఎక్కువ శరణాగతి తీసుకుంటే దానికి తగ్గట్టుగా మనకి వారు అనుగ్రహం కూడా ఇస్తారు, రైట్? అది కూడా మనకు చెప్పారు. ఇంకా ఎవరెవరు తీసుకున్నారు మరి శరణాగతి? అర్జునుడు తీసుకున్నాడు, రైట్? పాండవాసు, ద్రౌపది, కుంతిమాత, ఇంకా చాలామంది ప్యూర్ డివోటీస్ అందరూ చాలామంది భగవంతుల వారి యొక్క శరణు తీసుకున్నారు. వాళ్ళందరికీ భగవంతుల వారు చక్కగా టైంకి తగ్గట్టుగా అనుగ్రహించారు, ఓకే? ఇంకా ఏం చెప్పారు మనకి? కర్మ, అకర్మ, వికర్మ అని చెప్పారు. ఇంకా త్యాగాలు చేయాలి, రైట్? వివిధ డిఫరెంట్ టైప్ ఆఫ్ త్యాగాలు, ఆస్టెరిటీస్ గురించి చెప్పారు. ఇప్పుడు మనం ఏదైనా గొప్పగా ఏదైనా సాధించాలంటే ఏ త్యాగం చేయకుండా నేను ఎగ్జామ్ ఉంది, నేను ఒక రోజు ముందు చదువుతానంటే కుదురుతుందా? ఇప్పుడు నీట్ ఎగ్జామ్ ఉంది, ఇంకా ఎన్నో ఎగ్జామ్లు అవుతున్నాయి, ఐఏఎస్, ఐపీఎస్, ఆ ఎగ్జామ్, ఈ ఎగ్జామ్. నేను ఒక 1 మంత్ ముందు చదువుతానంటే అవుతుందా? లేదా, అవ్వదు. సో ఆస్టెరిటీ చేయాలి. కొంతమంది చెప్తారు కదా, నేను 14 గంటలు చదివాను, 16 గంటలు చదివాను, కొంతమంది 12 గంటలు, కొంతమంది 8 గంటలు కూడా చదువుతారు. కానీ మంచిగా కూర్చొని మంచిగా ధ్యాసతో చదవాలి, అది చాలా ఇంపార్టెంట్. అలాగే ఇక్కడ కూడా ఆస్టెరిటీ అనేది చేయడం చాలా ఇంపార్టెంట్. ఈ భక్తి మార్గంలో రావడానికి ఆస్టెరిటీ చేయడం చాలా ఇంపార్టెంట్ అని కూడా చెప్పారు. అండ్ సో ఇదంతా చేయడానికి మనకి ఏం కావాలి? పరిపూర్ణమైన జ్ఞానం కావాలి. ఇంకా ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది అని చెప్పారు? గురువుల వారి నుండి, రైట్? దీక్షా గురువు, శిక్షా గురువుల వారి నుండి. వాళ్ళ దగ్గర అప్పుడు ఏమవుతుంది? మనం ఆ డౌట్స్, మనకున్న డౌట్స్ అన్నీ వెళ్ళిపోతాయి, ఫెయిత్, మనకున్న నమ్మకం పెరుగుతుంది. అలాగే ఇంకా దీంట్లో చాలా ఇంపార్టెంట్ ఏంటి మనకి? ఈ ఇంద్రియాలని కంట్రోల్ చేసుకోవడం, మనసుని కంట్రోల్ చేసుకోవడం ఈ బుద్ధి ద్వారా, రైట్? ఈ జ్ఞానం ద్వారా అనేది చాలా ఇంపార్టెంట్. సో సో ఇదంతా చేస్తే ఏమవుతుంది అనేది ఈ శ్లోకంలో మనకు చెప్తున్నారు అనమాట. చాలా బ్యూటిఫుల్ శ్లోకం ఇది కూడా. సో ఏం చెప్తున్నారు ఇక్కడ? ఎవరైతే ఎవరికైతే ఈ బాగా నమ్మకం ఉంటుందో, భగవంతుల వారిపై నమ్మకం ఉంటుందో, అలాగే ఈ జ్ఞానాన్ని సంపాదించడానికి తత్పరులు అవుతారు. తత్పర అంటే ఏంటి? ఇక్కడ చాలా ఇంపార్టెంట్, చాలా బ్యూటిఫుల్గా చెప్తున్నారు. శ్రద్ధావాన్ అంటే శ్రీకృష్ణుని దృఢంగా విశ్వసించే శ్రద్ధావంతుడు అని చెప్తున్నారు. అలాగే తత్పర అంటే ఎవరైతే ఈ నాలెడ్జ్ని, ఈ జ్ఞానాన్ని సంపాదించడానికి టోటల్లీ ఫోకస్డ్ ఉంటారో, రైట్? ఏదో కొంచెం కొంచెం ఫోకస్ ఉంటే నీటు, ఐఏఎస్, ఐపీఎస్ లేదా పెద్ద డాక్టర్లు అవుతామా? లేదు. సో అలాగే ఈ జ్ఞానాన్ని కూడా నువ్వు సంపాదించాలంటే నువ్వు తత్పరంగా ఉండాలి, కంప్లీట్లీ ఫోకస్డ్, అలా ఉండాలి. ఇంకా ఏం చేయాలని చెప్పారు? ఇంద్రియ నిగ్రహం కూడా కలిగిన వాళ్ళుగా ఉండాలి అని చెప్పారు, ఓకే? అప్పుడు వాళ్ళకి ఏమవుతుంది? వాళ్ళు ఈ జ్ఞానాన్ని సంపాదించడానికి వాళ్ళు అర్హులు అవుతారు. మరి దానికి రిజల్ట్ ఏంటి? వాళ్ళకి స్పిరిచువల్ పీస్ అంటే ఆధ్యాత్మిక శాంతి కలుగుతుంది అని చెప్తున్నారు అనమాట, ఓకే? ఆధ్యాత్మిక శాంతి కలుగుతుంది అని చెప్తున్నారు. సో అది ఏంటనేది మనం తెలుసుకుందాం. సో ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఎంతూజియాజం. ఒకసారి ప్రభుపాదులు వారు కొంతమంది డివోటీస్ని అడుగుతారనమాట, ఓకే, కృష్ణ కాన్షియస్నెస్లో ముందుకెళ్ళాలంటే ఇంపార్టెంట్ ఏంటి, ఇంపార్టెంట్ క్వాలిటీ ఏంటి భక్తులలో అని అడిగితే అందరూ ఏదేదో చెప్తారు. కానీ లాస్ట్లో ప్రభుపాదులు వారు ఏం చెప్తారంటే ఉత్సాహం, ఉత్సాహం చాలా ఇంపార్టెంట్. లేజీగా ఉండి అది కావాలి, ఇది కావాలి, జస్ట్ దాని తర్వాత వస్తుంది అని అనుకుంటే అట్లా అవ్వదు, ఓకే? ఎంతూజియాజం అనేది చాలా ఇంపార్టెంట్ అని ప్రభుపాదులు వారు చెప్పారనమాట, ఓకే? ఈ రొటీన్ ఇప్పుడు నేను నాలో ఏమేమి మార్పులు చేసుకోవాలి, ఈ జ్ఞానాన్ని నేను సంపాదించాలంటే నేను నాలో మార్పులు ఏంటి, ఏమేమి చేసుకోవాలి, నేను ఏ స్టేజ్లో ఉన్నాను, ఏ స్టేజ్లోకి రావాలి, దానికి నేను చేయాల్సిన ఆస్టెరిటీస్ ఏంటి, ఎలా నేను ఆ స్టేజ్కి రావాలి, ఇంకా ఇంప్రూవ్ ఎలా అవ్వాలి అనేది ఈ నాలెడ్జ్లోనైనా లేదా నా చేతనంలో అయినా ఇంప్రూవ్ ఎలా అవ్వాలి అనే ఒక ఉత్సుకత, ఒక ఉత్సాహము అనేది ఉండడం చాలా ఇంపార్టెంట్. ఏమి లేకుండా అలా వచ్చింది అనుకోండి, భగవంతుల రివర్
ఎందుకంటే వీళ్ళతో ఉత్సాహం లేదు. సో దాన్ని టేక్ ఇట్ ఈజీ చేసేస్తారనమాట. పిల్లోడికి ఆ, తండ్రి నాణేలు ఇచ్చారనుకోండి, లైక్ కలర్ఫుల్ డైమండ్స్, అది ఏంటనే చెప్పకుండా ఇస్తే ఏమవుతుంది, వాళ్ళు గోళీలు ఆడుకుంటారు. గోళీలు ఆడుతూ ఆడుతూ ఎవరికో తెలుస్తుంది కదా, ఇది అరే ఈ నాన్న చాలా ఇంపార్టెంట్ డైమండ్స్ అని. వాడు ఏం చేస్తాడు, అరే ఒకటొకటి మా అందరికి ఒకటొకటి ఇచ్చేసి తీసుకోండి అని ఇచ్చేస్తారు. సో దానివల్ల దాన్ని సీరియస్గా తీసుకోవడం అనమాట అబ్బాయి. సో అలాగే మనం కూడా ఎప్పుడైతే మనము సీరియస్గా అవుతామో అప్పుడే భగవంతుల వారు మనకి ఇస్తారు ఈ జ్ఞానాన్ని ఆ, అనేది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. కానీ ఇంకా విచిత్రమైన ఒక విషయం ఏంటంటే, సారీ, సో మనం ఇప్పుడు యాక్చువల్గా 4వ చాప్టర్ ఎండ్లో, అధ్యాయంలో దాదాపు ఎండ్లో ఉన్నాం. ఇప్పటిదాకా మనకి భగవంతుల వారు ఎవరు, వారి గొప్పతనం ఏంటి, భగవద్ధామం యొక్క డీటెయిల్ ఏంటి, ఆ భగవద్ధామానికి మనం ఎలా చేరొచ్చు అనేది ఇప్పటిదాకా మనకు చెప్పలేదు. ఏం చెప్తున్నారు మరి, మనల్ని ఆ జ్ఞానాన్ని, అంటే మనం భగవంతుడిని ఎలా, ఆ ధామానికి ఎలా వెళ్ళాలి, భగవంతుడిని ఎలా మనము డివోషనల్ సర్వీస్, భక్తియుత సేవ చేయాలి, దానికి ఆ స్టేజ్కి రావడానికి మనల్ని ఇంకా రెడీ చేస్తున్నారు. జస్ట్ చూసారా, ఫస్ట్ చాప్టర్ అంతా అర్జునుడికి వెళ్ళిపోయింది, కానీ సెకండ్ చాప్టర్, సెకండ్, థర్డ్, ఫోర్త్, మనం 4 చాప్టర్లు అంటే 3, ఓకే ఫస్ట్ది అర్జునుడి దగ్గరికి వెళ్ళిపోయింది, ఓకే. సెకండ్ చాప్టర్, థర్డ్, ఫోర్త్, వీటి 3 చాప్టర్లు ఇప్పటిదాకా మనకి భగవంతుల వారి గురించి తెలియదు, భగవద్ధామాన్ గురించి తెలియదు, భగవంతుడి గారిని ఎలా మనము భక్తియుత సేవ చేయాలి, ఎందుకు చేయాలి, ఏమి చెప్పలేదు ఇప్పటిదాకా. జస్ట్ ఏం చేస్తున్నారు, చేయి పట్టుకొని ఇంకా తీసుకెళ్తున్నారు, రెడీ చేస్తున్నారు మనల్ని. ఓకే, అట్లా అనమాట. సో అంతే చూడండి, భగవంతుల వారికి అంటే మనం రెడీ అవ్వడం చాలా ఇంపార్టెంట్ అనేది ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఓకే, నాలెడ్జ్ అంతా ఇస్తే సరిపోదు, దానికి మనం రెడీ అవ్వడం కూడా చాలా ఇంపార్టెంట్. అలాగే ఇప్పుడు పిల్లలు ఉంటారు, పిల్లలు వాడు లేస్తూ ఉంటాడు, లేచి పరిగెత్తి అంటాం, లేదు ఫస్ట్ లే అంటాం, ఫస్ట్ మెల్లగా లేస్తారు, మెల్లగా లేచి మళ్ళీ పడతారు, మళ్ళీ లేస్తారు, మళ్ళీ పడతారు, కాసేపు పాకుతారు, తర్వాత మెల్లమెల్లగా వాళ్ళు లేచిన తర్వాత కొంచెం నడుస్తారు. తర్వాత అప్పటికప్పుడే మనం పరిగెత్తి అంటామా, లేదు, నడుస్తారు మెల్లగా. ఇగో ఇంకో టాయ్ చూపిస్తాం, వాళ్ళు వస్తారు, ఇంకో వేరే వైపు వస్తారు, తర్వాత మెల్లమెల్లగా వాళ్ళు పరిగెత్తుతారు, మళ్ళీ కింద పడతారు, మళ్ళీ పరిగెడతారు. అలాగే ఇప్పుడు స్విమ్మింగ్ రేసులు కానీ, రన్నింగ్ రేసులు కానీ, షూటింగ్ రేసులు కానీ, ఎగ్జామ్స్ కానీ, ఎంతో ప్రాక్టీస్ ఉంటే కానీ మనం ఆ హయ్యర్ స్టేజ్కి వెళ్తాం కదండి. అట్లాగే మనము ఆ కాన్షియస్నెస్, ఆ చేతనంలో, ఎస్ నేను ఈ గోల్డ్ మెడల్ నేను సాధించగలను అనే ఆ స్టేజ్కి వెళ్తాం ఎంతో ప్రాక్టీస్ చేస్తే. అలాగే ఇక్కడ కూడా భగవంతుడు వారు మనకి డైరెక్ట్గా ఆ జ్ఞానాన్ని ఇవ్వట్లేదు, భగవద్ధామం గురించి, భగవంతుడి వారి గురించి ఏమి ఇంకా ఇవ్వట్లేదు, మనల్ని ఇంకా రెడీ చేస్తున్నారు. ఎందుకంటే ఆ జ్ఞానం ఎంత ఇంపార్టెంట్, దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకంటే భగవంతుల వారు ఏంటంటే ఇది ఎలాగైనా వీళ్ళకి అర్థమయ్యేటట్టు చేయాలి. ఎందుకు, వారికి మనం అక్కడ భగవద్ధామానికి మనందరం రావడం వారికి చాలా ఇష్టం. ఎందుకంటే వారు మనల్ని బాగా చాలా ప్రేమిస్తున్నారని అర్థం చేసుకోవాలన్నమాట. ఎంతో ప్రేమ ఉంటే కానీ ఇంత డీటెయిల్గా చెప్తారు ఎవరైనా, లేదంటే ఏమవుతుంది, ఏదో 2 ముక్కలు చెప్పేసి హరికృష్ణ చెప్పేస్తారు. సో అట్లా అనమాట. సో అందుకని ఎంత డీటెయిల్గా చెప్తున్నారంటే ఏంటంటే మనం మళ్ళీ వెనక్కి రావడం భగవంతుల వారికి చాలా, భగవంతుల వారు కూడా తత్పరంగా ఉన్నారు. సో మనం కూడా అర్థం చేసుకోవాలి అది. ఓకే, సో అర్థం చేసుకొని అది ఎంత ప్రేమ, ఎందుకు తత్పరంగా ఉన్నారు, ప్రేమ అనమాట. మన అందరి మీద, అన్ని జీవుల మీద ఎంతో ప్రేమ ఉంది అనేది ఇక్కడ అర్థం చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ దీంట్లో 3 చెప్తున్నారు. 3 ఏంటి, ఇక్కడ 3 క్వాలిటీస్ ఉండాలి. ఏంటది, శ్రద్ధావాన్, తత్పరః, ఇంద్రియ నిగ్రహం. శ్రద్ధావాన్ అంటే శ్రీకృష్ణుని దృఢంగా విశ్వసించే శ్రద్ధావంతుడు. తత్పరః వాళ్ళు ఏం చేస్తారు, కంప్లీట్లీ ఫోకస్డ్, అంటే వాళ్ళు టోటల్లీ ఫోకస్డ్ ఉంటారు. ఏం చేయడానికి, ఈ జ్ఞానాన్ని వాళ్ళు సొంతం చేసుకోవడానికి, దాన్ని అర్థం చేసుకోవడానికి. ఇంకా సో దీంట్లో ఇంకా ఏం చేయాలి మరి, ఇదంతా అర్థం చేసుకోవాలంటే ఏం చేయాలి, ఇంద్రియ నిగ్రహం కలగడం చాలా ఇంపార్టెంట్. మనం ఇంద్రియ నిగ్రహం కూడా చేయడం చాలా ఇంపార్టెంట్. అప్పుడే మనము ఈ నాలెడ్జ్ని, ఈ జ్ఞానాన్ని మనం అటైన్ చేయడానికి మనం ఎలిజిబుల్ అవుతాము అని మనకి ఇక్కడ చెప్తున్నారు. సో ఇక్కడ ఏంటి, ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి, ఇక్కడ ఫెయిత్ అంటే నమ్మకం కలగడం. సో ఇప్పుడు మనకి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు ఎవరి గురించి అయినా తెలుసుకోవాలనుకోండి, అంటే వాళ్ళ మీద మనకి నమ్మకం కలగాలంటే ఫస్ట్ మనం ఏం చేస్తాం, వారి గురించి మనం తెలుసుకుంటాం కదా. ఇప్పుడు రతన్ టాటా పాపం వారు మొన్న దేహాన్ని వదిలేశారు. సో కానీ ఆయన చనిపోయినప్పుడు చాలామంది రోడ్ల మీదకి వచ్చి వారికి నివాళులు అర్పించారు. ఓకే, ఎందుకంటే చాలా గ్రేట్ పర్సన్ ఆయన, రైట్. ఫిలాంథ్రపీ చేసేవారు. తాజ్ హోటల్ దగ్గర అప్పుడు బాంబింగ్ అయింది కదండి. సో అప్పుడు వాళ్ళందరి ఇళ్ళకి వెళ్ళి వాళ్ళందరితో మాట్లాడి ఎంతో చాలా ఎంతో కేర్ తీసుకున్నారు వాళ్ళ మీద, రైట్. అందరికీ లైఫ్ లాంగ్ పెన్షన్
ఇవ్వమని కంపెనీకి చెప్పారు. అలాగే వాళ్ళలో ఫ్యామిలీస్కు ఎవరికైనా జాబ్స్ ఇవ్వాలంటే ఇచ్చారు. అట్లనమాట, రైట్. అలాగే ఫోర్డ్ ఒక కంపెనీని మన ఇద్దరం కలిసి, మనం టాటా ఇంకా ఫోర్డ్ కలిసి మన ఇద్దరం కలిసి పనిచేద్దామని అనుకున్నారు. కానీ వాళ్ళు ఎగతాళి చేశారన్నమాట. ఏంటి మీరు మాతో పనిచేసేది, మీకేం చేత కాదని. తర్వాత అంటే వాళ్ళు ఆ ఇంగ్లాండ్లో ఉండేవాళ్ళు. తర్వాత ఆ ఇంగ్లాండ్లో ఒక కంపెనీ జాగ్వర్ అనే ఒక కంపెనీ కొనేశారు. అలాగే టెట్లీ టీ అది కూడా కొనేశారు, ఇంగ్లాండ్లో ఉండే ఒక. సో అంటే ఏంటంటే ఆ, ఆయన ఎంత గొప్పవారు, ఇంకా ఫిలాంథ్రపీ కూడా చాలా ఎక్కువ చేస్తారు, అందరికి డొనేషన్లు ఇవ్వడము అట్లా. సో ఒక మనిషి గురించి తెలుసుకోవాలంటే, గొప్పతనం తెలుసుకోవాలంటే ఏం చేయాలి, వారి గురించి తెలుసుకోవాలి, రైట్. అలాగే ఇప్పుడు మనం శ్రీలా ప్రభుపాల్ వారు, హరే కృష్ణ. అది తాజ్ హోటల్ ని ఎంతన్నా బ్రేక్ చేయండి కానీ ఆ కసబ్ ని పట్టుకోండి, ఒక్క టెర్రరిస్ట్ కూడా ఉండొద్దు అని చెప్పిండు. తాజ్ హోటల్ మొత్తం పడగొట్టేసి పడిండు, కానీ ఆ కసబ్ ని వదలొద్దని చెప్పిండు. హరే అతని కృష్ణ, హరే కృష్ణ, హరే కృష్ణ. ఎస్, థ్యాంక్ యూ. సో ఇంకా ఏంటి, శ్రీలా ప్రభుపాదుల వారి గురించి తెలుసుకోవాలంటే ఏం చెప్పాలి? ఫెయిత్. మనం ఇప్పుడు శ్రీలా ప్రభుపాదుల వారు కూడా మనకి ఎన్నో మనకి అధ్యాయాలు అంటే పర్పట్స్లో ఇస్తున్నారు కదండి. పర్పట్స్లో ఎంతో చెప్తున్నారు. ఒట్టి భగవంతుల వారు ఒట్టి ట్రాన్స్లేషన్ చదివితే మనకేం అర్థం కాదు, ఎందుకంటే మనకు సంస్కృతం రాదు. సో చక్కగా దాన్ని ట్రాన్స్లేట్ చేశారు. తర్వాత మళ్ళీ పర్పట్లో చెప్తున్నారు ఎంతో డీటెయిల్డ్గా, రైట్. కానీ అదంతా నమ్మకం కావాలంటే మనం ఏం చేయాలి? ప్రభుపాదుల వారి గురించి తెలుసుకోవాలి. లీలామృతం చదవడము చాలా ఇంపార్టెంట్, రైట్. ఎంత కష్టపడ్డారు, ఎంత డెడికేషన్ చూపించారు. ఎందుకు? వారి యొక్క గురు మహారాజులు వారి యొక్క ఇన్స్ట్రక్షన్ కోసం. ఏం చెప్పారు ప్రభుపాదుల వారి యొక్క గురుగారు ఏం చెప్పారు? నువ్వు పాశ్చాత్య దేశాలకు వెళ్ళి ఈ కృష్ణ చైతన్యం గురించి అందరికీ బోధించు అని చెప్పారనమాట. ఎప్పుడు వెళ్ళినా ప్రభుపాల్ వారు వారి దగ్గరికి ఎప్పుడు వెళ్ళినా అదే చెప్పేవాళ్ళు. నాకేమన్నా ఇన్స్ట్రక్షన్ ఉందా అంటే అదే చెప్పేవాళ్ళు. ఇది కొత్తగా ఏం చెప్పలేదు, అదే 2 సార్లు 3 సార్లు అదే చెప్పారు. సో లాస్ట్లో ఏమైంది, ఇక్కడ ఎంతో కష్టపడి ప్రభుపాల్ వారు శ్రీమద్ భాగవతం రాసి దాన్ని ప్రింట్ చేసి 1965లో కార్గో షిప్లో వెళ్ళారు, రైట్. కార్గో షిప్లో, నార్మల్ ప్యాసింజర్ షిప్లో కాదు. అలాగే ఏంటి 69 ఇయర్స్, అది కూడా చూడండి, 69 ఇయర్స్లో ఎవరైనా వెళ్తారండి? అది కూడా ఎంత, 40 రూపాయలు. ఇంకా శ్రీమద్ భాగవతం అంతే. 1966లో ఇస్కాన్ని ఎస్టాబ్లిష్ చేశారు. కృష్ణ చైతన్యము అని ఒక ఇస్కాన్ ఒక సొసైటీని, దాన్ని ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్ అనే దాన్ని ఎస్టాబ్లిష్ చేశారు. తర్వాత 11 ఏళ్లలో 108 టెంపుల్స్ని స్థాపించారు. అంత గొప్ప శ్రీల ప్రభుపాదుల వారు, రైట్. శ్రీల ప్రభుపాద్కి జై. సో తెలుసుకున్నప్పుడు మనకి ప్రభుపాదుల వారి మీద ఫెయిత్ కలుగుతుంది, ఆ నమ్మకాలు కలుగుతుంది. అలాగే ఎందుకు మనం అది ఎట్లా అవుతుంది మనకి? అందుకని లీలామృత చదవాలి అని చెప్పేది, రైట్. శ్రీల ప్రభుపాద లీలామృత చదవడం చాలా ఇంపార్టెంట్. అలాగే ఇప్పుడు మనకి భగవంతుల వారి పై మనకి ఫెయిత్ కావాలంటే, నమ్మకం కలగాలంటే ఏం చేయాలి? భగవంతుల వారి గురించి మనము చదవాలి, నేర్చుకోవాలి, రైట్. ఎట్లా? ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటి, రుక్మిణీ మాత పెళ్లి కంటే ముందు కృష్ణ భగవానుల వారి గురించి అసలు ఏమీ తెలీదు. ఒట్టి వినడమే తప్ప ఎప్పుడు చూడలేదు. కానీ ఎంతో గ్లోరిఫికేషన్ అంతా చదివారు మా రుక్మిణీ మాత, ఎంతో చదివారు, విన్నారు. దాని ద్వారానే వారు భగవంతుల వారిపై ప్రేమను పెంచుకున్నారు. సో అట్లా మనం కూడా ఏం చేయాలి మరి? ఈ ఫెయిత్, ఈ నమ్మకాన్ని పెంచుకోవాలంటే మనం కూడా జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. ఎట్లా? డివోషనల్ సర్వీస్ ద్వారా, చాంటింగ్ ద్వారా, అట్లా అనమాట. ఓకే. సో చేతో దర్పణ మార్జనం. ఎందుకు ఈ హరికృష్ణ మహామంత్రాన్ని ఎందుకు మనం పఠించాలి? ఎందుకంటే శ్రీ చైతన్య మహాప్రభులు వారు చెప్తున్నారు, కలవు నాస్తి ఏవ గతిరన్యత. వేరే ఆల్టర్నేటివ్ లేదు. ఈ కలవు అంటే ఈ కలియుగంలో, ఓకే. నాస్తి ఏవ అంటే లేదు, ఇంకా వేరే ఆల్టర్నేటివ్ లేదు. గతిరన్యత, అన్యత లేదు. అన్యత అంటే లేదు ఇంకా. గతిర్, ఓకే. ఇదే ఈ చాంటింగ్ ఆఫ్ ద హోలీ నేమ్, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, ఇదొక్కటే, ఇంకా వేరేది లేదు అని ఇక్కడ మనకు చెప్తున్నారు వాడు. ఇది ఎందుకు? ఈ కలియుగంలో మనకి మైండ్ అంతా డిస్టర్బ్డ్గా ఉంటుంది. ఈ డిస్టర్బ్డ్ మైండ్లో ఉన్నప్పుడు మనము మెడిటేషన్ చేయలేము, యజ్ఞాలు చేయలేము, భగవంతుడి యొక్క అర్చన కూడా సరిగ్గా చేయలేము. ఎందుకంటే మైండ్ ఎప్పుడు అటు ఇటు తిరుగుతూ ఉంటుంది, ప్యూర్గా లేము. ఇంకోటి ఏంటంటే ప్యూరిటీ లేదు. సో అందుకనే మనకి ఇచ్చిన ఈ ప్లస్ దాంట్లో పొటెన్సీ కూడా పెట్టారన్నమాట. శ్రీ చైతన్య మహాప్రభులు వారు మనకు ఒక మంత్రం ఇచ్చారు, దాంట్లో ఒక పొటెన్సీ కూడా పెట్టారు. ఎలాగంటే ఇప్పుడు మన ట్యాబ్లెట్ ఉంది, ఒట్టి ట్యాబ్లెట్ వేసుకుంటే సరిపోతుందా? లేదు. ఆ ట్యాబ్లెట్లో మందులు కలుపుతారు, డిఫరెంట్ కెమికల్స్ వాడితే దానికి తగ్గట్టుగా ఇప్పుడు పొట్ట నొప్పికి ఒకటి, తలనొప్పికి ఒకటి, చెవు నొప్పికి ఒకటి, కాళ్ళ నొప్పికి ఒకటి, బ్యాక్ పెయిన్ వస్తే ఒకటి, అట్లా డిఫరెంట్. సో దానికి తగ్గట్టుగా ఈ కలియుగంలో భగవంతుడి నామానికి, రూపానికి తేడా లేదు. సో అందుకనే మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ భగవంతుడి నామాన్ని మనం ఎప్పుడైతే ఉచ్చరిస్తామో
ఉచ్చరించి మళ్ళీ వినాలి. ఒట్టి ఒట్టి ఉచ్చరిస్తే సరిపోదు, దాన్ని వినాలి కూడా. అంటే ఏంటంటే ఇక్కడ మనం ఏం చెప్తున్నామంటే ఈ ఈ నీది కానీ నాది కానీ ఈ శరీరంతో నువ్వేం చేయాలనుకుంటున్నావు, రైట్? మనది కానీ ఈ శరీరంతో మనం ఏం చేయాలనుకుంటున్నాము? ఇంద్రియ సుఖం చేయాలనుకుంటున్నామా, లేదంటే భగవంతుడికి అటెన్షన్ ఇవ్వాలనుకుంటున్నామా? రెండే ఛాన్సెస్ మనకు ఉన్నది, రెండే చాయిసెస్. సో అట్లా అనమాట. సో ఎప్పుడైతే మనం ఈ భగవద్ నామాన్ని మనము ఉచ్చరిస్తూ వింటామో దానికి అర్థం ఏంటంటే, ఓ కృష్ణ, నేను మీకే అటెన్షన్ ఇవ్వాలనుకుంటున్నాను. ఈ ఇంద్రియాలు, మీరు ఇచ్చిన ఇంద్రియాలతో కాదు, ఇంద్రియాలకి నేను అటెన్షన్ ఇవ్వదలుచుకోలేదు, మీకే అటెన్షన్ ఇవ్వాలనుకుంటున్నాను. దేని ద్వారా? నామం ద్వారా. సో ఏమవుతుంది దానివల్ల ఏమవుతుంది? చేతో దర్పణ మార్జనం. సో ఇప్పుడు ఒక మిర్రర్ ఉందండి. మిర్రర్ ఇప్పుడు మనం ఒక 1 month ఇంట్లో లేమనుకోండి, ఇల్లంతా కొంచెం పాడైపోతుంది, దుమ్ము అయిపోతుంది. సో 1 year లేకపోతే ఏమవుతుంది? చాలా దుమ్ము పడుతుంది. సో మన మన కాన్షియస్నెస్ కూడా ఎన్నో ఏళ్ల నుండి, ఎన్నో జన్మల నుండి మనము ఎన్నో జన్మల నుండి మనం ఈ ఈ హ్యూమన్ బాడీ వచ్చింది మనకి, రైట్? సో మన చేతనం కూడా కొంచెం క్లీన్గా లేదు, రైట్? సో దాన్ని అందుకనే చేతన అంటే కాన్షియస్నెస్. ఈ చేతో దర్పణ మార్జనం. దర్పణం అంటే మిర్రర్, మార్జనం క్లీన్ చేస్తున్నాం. సో ఫస్ట్ క్లీన్ చేసినప్పుడు ఏమో చాలా కష్టంగా ఉంటుంది. క్లీన్ చేసి మెల్లమెల్ల క్లీన్ చేస్తూ మిర్రర్ని క్లీన్ చేస్తే ఏమవుతుంది? ఒక స్టేజ్కి ఆ దుమ్మంతా బయటకు వస్తుంది. ఇంకా నీళ్ళు పోసి ఇంకా క్లీన్ చేస్తే అప్పుడు అది ఆ మిర్రర్ మంచిగా క్లారిటీ అవుతుంది. సో అలాగే ఒక్కసారి ఇట్లా వైప్ చేయగానే పోతుందా? అడ్వర్టైజ్మెంట్లో లాగా ఇలా అంటే పోతుందా? అదే అడ్వర్టైజ్మెంట్లోనే పనిచేస్తుంది, నార్మల్గా పనిచేయదు. సో అలాగే మన చేతనాన్ని కూడా చేతో దర్పణ మార్గం క్లీన్ చేసుకోవాలంటే ఏం చేయాలి? ఈ హరికృష్ణ మంత్రాన్ని మనం జపించాలి. ఎందుకంటే మనం ఈ మనకి ఇచ్చిన ఈ ఇంద్రియాలకి నేను దాసుడిని కాదు కృష్ణ, నేను మీకు దాసుడిని. అటెన్షన్ నేను ఈ ఇంద్రియాల ద్వారా నేను అటెన్షన్ ఇవ్వదలుచుకోలేదు, మీకే నేను అటెన్షన్ ఇవ్వాలనుకుంటున్నాను, మీకే నేను సర్వ్ చేయాలనుకుంటున్నాను అని మనం చెప్తున్నాం అనమాట. ఎవరికి? శ్రీమతి రాధారాణికి. సో శ్రీమతి రాధారాణికి మనం వేడుకుంటున్నాం, ఓ శ్రీమతి రాధారాణి, ఓ ఎనర్జీ ఆఫ్ కృష్ణ, నన్ను భగవంతుల వారి యొక్క సేవలో నిమగ్నం చేయండి. అంటే మన యొక్క ప్రయారిటీస్ని మనం చెప్తున్నాం అనమాట. సో అప్పుడు ఏమవుతుంది? మన యొక్క ఈ చేతనము మెల్లమెల్లగా క్లీన్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ఇదే చెప్తున్నారు ఇక్కడ. ఓకే, సో మనం డివోషనల్ సర్వీస్ చేయాలి, అలాగే ఈ చాంటింగ్ ఆఫ్ హరే కృష్ణ మంత్రం కూడా చేయాలి. అప్పుడు ఏమవుతుంది? మనలో ఉన్న ఈ మన హార్ట్లో ఎంతో దుమ్ము, చెత్త, ధూళి, మనకున్న ఇల్యూజన్, మోహితం, రైట్, మోహము అంతా పోయి మనము ఈ జ్ఞానాన్ని అర్థం చేసుకోవడానికి మనము ఎలిజిబుల్ అవుతాము అని ఇక్కడ మనకి చెప్తున్నారు అనమాట. ఓకే, జ్ఞానం ఇంపార్టెంట్, శ్రద్ధ కూడా ఫెయిత్ కూడా చాలా ఇంపార్టెంట్. మరి ఈ సెన్స్ కంట్రోల్, ఈ కంట్రోల్ ఆఫ్ సెన్సెస్, ఈ మైండ్ కంట్రోల్, ఈ సెన్స్ కంట్రోల్, ఇంద్రియాల్ని మనం నిగ్రహించుకోవడము, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు అనమాట. ఆ స్టేజ్కి రావాలంటే ఇది చాలా ఇంపార్టెంట్ అని మనకి చెప్తున్నారు. ఓకే, ఇంకా అందుకనే చూసారా, ఇప్పటిదాకా మనం ఇందాక చూసాం, ఇప్పటిదాకా మనకు భగవంతుల వారు ఎవరు, భగవంతు ధామానం ఏంటి అనేది మనకి ఏం చెప్పలేదు. మనల్ని ఇంకా క్లీన్ చేయడం, ఇంకా నువ్వు క్లీనింగ్ ప్రాసెస్లోనే ఉన్నాం మనం 4th chapter. అందుకనే ఎవరైనా భగవద్గీత తీసుకున్నారని ఇంతలా ఉంటే, వామ్మో ఇది నేను ఎక్కడ చదువుతాను అనుకుంటారు. కానీ ఇక్కడ అంతా ఏంటి, ఇక్కడ భగవంతుల వారు ఇంకా ఏం చెప్తున్నారు మనకి? ఇంకా క్లీనింగ్ ప్రాసెస్లోనే ఉన్నాం మనం ఇంకా, రైట్? సో అట్లా అనమాట. నెక్స్ట్ వచ్చే ఆ జ్ఞానాన్ని మనం అర్థం చేసుకోవడానికి మనల్ని ఇంకా మనం రెడీ చేస్తూనే ఉన్నారు. సో ఇది మనం ఈ జ్ఞానాన్ని మన జీవితంలో ఎలా ఇంప్లిమెంట్ చేసుకోవాలి, మన డైలీ లైఫ్లో ఎలా వాడుకోవాలి అనేది, ఇదంతా ఫెయిత్ని ఇంక్రీజ్ చేసుకోవాలి. ఎలా చేసుకోవాలంటే ఇదంతా మనం ఈ ఇంద్రియ సుఖాలని ఆపడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, 2 బోట్లు ఉన్నాయి. ఒక బోట్ ఏంటంటే ఇంద్రియ సుఖాలు, ఇంకో బోట్ ఏంటంటే భగవద్ధామానికి ఎలా వెళ్ళాలి, భగవంతులు వారు ఎవరు, వారి గురించి తెలుసుకోవడం అనేది అదొక బోట్. సో ఒక కాలు ఒక బోట్లో పెట్టి ఇంకో కాలు ఒక బోట్లో పెట్టి నడవదు. ఇప్పుడు ఏమవుతుంది? అటు కాకుండా నీళ్ళలో పడిపోతాం. సో అట్లా అనమాట. అందుకనే మనకి కరెక్ట్ బోట్లో వెళ్ళాలంటే ఈ బోట్లో నుండి కాలు తీసేయాలి. ఇంద్రియ సుఖంలో అనే ఆ బోట్లో మన కాలు తీసేసి 2 కాళ్ళు ఒకటే బోట్లో పెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్ అని ఇక్కడ ప్రభుపాదులు వారు మనకి చెప్తున్నారనమాట. ఓకే, సో ఎప్పుడైతే మనకి ఈ భగవంతుల వారిపై ఫెయిత్ కలుగుతుందో, నమ్మకం కలుగుతుందో, అలాగే ఇంద్రియ సుఖాలను ఆపేసి మనం ఇంద్రియాలను కంట్రోల్లో పెట్టుకుంటామో, మన మైండ్ని కంట్రోల్లో పెట్టుకుంటామో, అప్పుడు ఏమవుతుంది? వాళ్ళు పర్ఫెక్షన్, ఈ కృష్ణ కాన్షియస్నెస్ అంటే భగవంతుల వారి కృష్ణ చైతన్యంలో ఉంటారు. చైతన్యం అంటే ఏంటి? మనం ప్రతి దాంట్లో మనం కృష్ణుని చూస్తాం అనమాట. ఇప్పుడు సూర్యోదయం అయింది, నిన్నంతా రాత్రి ఉంది, ఇప్పుడు సూర్యోదయం అయిపోయింది. సూర్యోదయం అయింది, ఎక్కడి నుంచి వచ్చింది? అరే భగవంతుడు ఎంత బ్యూటిఫుల్గా ఒక
సూర్యుని ఇచ్చారు, మనకి లైట్ ఇస్తున్నారు, రైట్. రాత్రి లైట్ లేదు, మనం లైట్ వేసుకున్నాం. లైట్ ఎక్కడి నుంచి వచ్చింది? మళ్ళీ అది కూడా ఏదో ఏదో మోటార్ ఎక్కడో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుండి వచ్చింది. అది ఎక్కడి నుంచి వచ్చింది? కోల్ బర్నింగ్ అన్నా, లేదంటే పవర్ ప్లాంట్, అంటే ఆ నీళ్లు పోయేది పవర్ ప్లాంట్, హైడ్రో అని అంటారు. సో అట్లా ఏదో ఒక ప్లాంట్ నుండి ఎలక్ట్రిసిటీ వచ్చింది. కానీ మళ్ళీ పొద్దున అయిపోగానే మనం లైట్లను ఆపేసుకుంటాం, ఎందుకంటే సూర్యోదయం అయిపోయింది. సో అంటే చూసారా, ఇంత మనం డిపెండెన్సీ ఎంత ఉందనేది మనం అర్థం చేసుకోవాలి. భగవంతుల వారిపై మన డిపెండెన్సీ ఎంత అనేది మనం అర్థం చేసుకోవాలి. 4 సీజన్స్ ఇచ్చారు మనకి: సమ్మర్, వింటర్, రెయినీ, ఇంకా స్ప్రింగ్. సో రెయినీ సీజన్లో మనం గొడుగులు వాడతాం. వింటర్ సీజన్లో మనము షాల్ కానీ స్వెటర్ కానీ వేసుకుంటాం. సమ్మర్ సీజన్లో కాటన్ దుస్తులు వేసుకుంటాం. అంటే ఎందుకు ఇక్కడ అన్ని 4 సీజన్స్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది? 4 డిఫరెంట్ సీజన్స్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది? అంటే భగవంతుల వారు మనకి మాటి మాటికి మనకి గుర్తు చేస్తున్నారు అనమాట. ఎవరైనా నేను ఇచ్చిన ఈ ప్రకృతి ద్వారానే నువ్వు బతకగలవు, లేదంటే నువ్వు బతకలేవు. ఎప్పుడు నువ్వు ఇండిపెండెంట్గా నువ్వు బతకలేవు. నేను ఎప్పుడు ఈ ప్రకృతి మీద, నేను ఇచ్చిన ప్రకృతి ద్వారా నువ్వు ఎప్పుడు డిపెండెంటే అని మనకి ఇక్కడ చెప్తున్నారు అనమాట. సో ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, నా స్టోరీస్, వాటి గురించి మనం తెలుసుకొని ముందుకు వెళ్దాము. సో మృగారి ఏం చేస్తాడంటే, ఆ, అతను అలా తన తల్లిదండ్రులు ఏం చెప్తాడో అదే చేస్తున్నాడు. సో మృగారి ఏం చేస్తాడంటే, ఒక అడవిలో ఆ, పశువులన్నీ ఉంటాయి, లైక్ పశువులని చంపుతూ ఉంటాడు అనమాట. కానీ ఎట్లా చంపుతాడు? అతను సగమే చంపు వదిలేస్తాడు. అవి గిలగిలగిలగిలి కొట్టుకుంటా ఉంటాయి అనమాట. మొత్తం చనిపోవు, అట్లా సగం చంపుతాడు అంతే ఆ యానిమల్స్ని. సో నారద్ ముని ఒకసారి అటువైపు వెళ్తూ వెళ్తూ చూస్తారనమాట. చూసి, అరే ఇదేంటి మృగారి ఇలా చేస్తున్నావు నువ్వు, ఏంది ఇది తప్పు కదా, నీకు చాలా పాపం కలుగుతుంది అంటే, లేదు నేను నా తల్లిదండ్రులు నాకు ఇలాగే చెప్పారు, నేను ఇలాగే చేస్తున్నాను. నా తాతలు, మా తండ్రి ఇలాగే చెప్పారు నాకు, అలాగే నేను ఎందుకు చేస్తున్నా ఇదంతా? నా కుటుంబాన్ని పోషించడానికి, మరి నా తప్పేముంది దీంట్లో అని అని అంటాడనమాట మృగారి. సో అప్పుడు నారదుని ఏం చెప్తాడంటే, ఎవరైనా ఇలా చేస్తే నీకు అన్ని పాపాలు కలుగుతాయి, మంచిది కాదు, ఇలా చేయకూడదు. మరి నీ పాపాలలో వాళ్ళందరూ, నువ్వు ఫ్యామిలీ కోసమే చేస్తున్నావు కదా, మరి నీ పాపాలలో వాళ్ళు ఏమన్నా భాగం తీసుకుంటారని పోయి అడుగుపో అంటే, ఫ్యామిలీ వాళ్ళందరూ లేదు 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 లేదు, నువ్వు ఇది నీ పని, నువ్వు చెయ్యి, నీ పాపల్లో మాకు భాగం వద్దు అంటే, అప్పుడు ఆయనకు అర్థమవుతుంది, ఓహో నేను చేస్తుంది తప్పు అని అర్థమవుతుంది అనమాట. సో అప్పుడు నారదముని ఏం చెప్తారంటే, సరే నేను ఇంకా చెయ్యనని చెప్పేస్తాను మృగారు, నేను చెయ్యను, ఇంకా ఇట్లాంటి పనులన్నీ నేను చెయ్యను అంటే, సరే అని. మరి నేను చేయకపోతే మరి నాకు లైవ్లీహుడ్ ఏంటి అంటే, సరే నేను ఇక్కడ ఒక దగ్గరలో ఒక విలేజ్ ఉంది, అక్కడ నేను పంపిస్తున్నాను, అక్కడ పంపించి నువ్వు అక్కడికి వెళ్ళు, ప్రతిరోజు చక్కగా తులసి మారాని ఒక మంచి హట్ తయారు చేసుకో, చిన్న హట్ ఏదైనా చేసుకుంటే ప్రతిరోజు తులసి మహారానికి ప్రదక్షిణ చెయ్యి, తర్వాత ఈ హరే కృష్ణ మంత్రాన్ని మంచిగా జపించు, మంచిగా డివోషనల్ సర్వీస్ చెయ్యి అని చెప్తారనమాట. సో మరి నా ఫుడ్ సంగతి ఏంటి, ప్రసాదం సంగతి ఏంటి అంటే, నువ్వు అవన్నీ వదిలేసి నేను చూసుకుంటాను అని అంటారనమాట. సో తర్వాత విలేజ్లో, ఆ గ్రామంలో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది, అరే ఇక్కడ ఎవరో చాలా మంచి గొప్ప భక్తులు ఎవరో వచ్చారని చెప్పి ప్రతిరోజు ఆయనకి వాళ్ళందరూ ఏదో ఒకటి ఫ్రూట్స్ అని, వెజిటేబుల్స్ అని, అట్లా అన్ని ప్రసాదం తీసుకెళ్తూ ఉంటారనమాట. సో ఒకసారి నారదముని ఇంకా పరసారముని ముని వాళ్ళు ఇద్దరు, సరే ఈ మృగారి ఏం చేస్తున్నారు ఒకసారి చూద్దామని చెప్పి వెళ్తే, మృగారి వాళ్ళని చూసి ఇట్లా వస్తూ ఉంటారనమాట. మృగారి కూడా వస్తూ ఉండి, అక్కడ కింద చీమలు ఉంటే చీమల్ని ఆ టవల్తో ఇట్లా ఒక గుడ్డతో ఇట్లా అంటూ ముందుకు వెళ్తూ ఉంటాడు అనమాట మృగారి. వాళ్ళని చూసి వాళ్ళిద్దరూ, నారదముని ఇంకా పరశురాముని మృగారిని చూసి, అరే ఎంత కర్కోటకుడై ఉండి, ఎంత క్రూరుడైన మృగారి, ఎంత జాలి గలగ మనిషిలాగా తయారయ్యాడు, ఎంత బ్యూటిఫుల్ డివోటీ లాగా తయారయ్యారు, ట్రాన్స్ఫార్మ్ అయ్యారు అని అని మెచ్చుకుంటారనమాట. అంటే ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఏమైంది, ఏం ట్రాన్స్ఫార్మ్ చేసింది ఇక్కడ? ప్యూర్ డివోషనల్ సర్వీస్, ఇంకా హరే కృష్ణ మహామంత్రం అనమాట. సో అట్లా ఇంకా తులసి మాతకి ప్రదక్షిణ చేయడము, ఇంకా అర్చన చేయడము, డివోషనల్ సర్వీస్ చేయడము, అదంతా చేస్తే ఏమైంది? ట్రాన్స్ఫార్మ్ అయ్యారు. సో అలాగే మనం కూడా ట్రాన్స్ఫార్మ్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. ఇలా ఈ ప్రొసీజర్ని తీసుకొని మనం కూడా ట్రాన్స్ఫార్మ్ అవ్వచ్చు అని చెప్తున్నారు. అలాగే ఇప్పుడు హరిదాస్ ఠాకూర్ గారు ఉన్నారు, ఓకే, శ్రీల హరిదాస్ ఠాకూర్ గారు. సో వారు ఒక ముస్లిం ఫ్యామిలీలో జన్మిస్తారనమాట, ఓకే. కానీ ఏం చేసేవారు వారు? 3 లక్షల సార్లు రైట్ మహామంత్రాన్ని జపించేవారు అన్నమాట ప్రతిరోజు, ఓకే. సో మనలో ఇన్ ద ఇనిషియల్ స్టేజ్, ఓకే, తర్వాత మనకి ఆసక్తి కలుగుతుంది, చాలా రుచి కూడా వస్తుంది మహామంత్రంలో. కానీ ఇన్ ద బిగినింగ్ స్టేజ్లో 16 మాలలు చేయాలంటే
అమ్మో అమ్మో కష్టం ఉంటుంది. కానీ చూసారా, శ్రీల హరిదాస్ ఠాకూర్ వారు ఏం చేశారు, 3 లక్షల నామాలని తీసుకునేవాళ్ళంట ప్రతిరోజు. ఇంకేం చేసేవారు మరి, గుడిసెల్లోనే ఉండేవారు. ఇంకా ప్రసాదం అక్కడున్న పక్కన ఇళ్లలోకి వెళ్ళి ప్రసాదం అడిగేవాళ్ళు, వాళ్ళే ఇచ్చేవాళ్ళు అనమాట. సో ఈ ముస్లిం వాళ్ళందరూ, ఆయన ముస్లిం ఫ్యామిలీ కదా, ఈ ముస్లిమ్స్ అందరూ పక్కనుండే వాళ్ళందరికీ ఒక ఒక అసూయ భావం వచ్చేస్తుంది అనమాట. ఏంటి, ఈయన హిందువుల యొక్క ఆ, ఆ, హిందూ భగవంతుల వారి యొక్క నామాలు తీసుకుంటున్నారు అని చెప్పి ఏం చేస్తారంటే, మ్, ఆపేసే, ఇంక నువ్వు నామాన్ని జపించొద్దు అంటే, మీరు నన్ను ముక్కలుగా నరికేయండి, కానీ నేను మాత్రం ఈ హరే కృష్ణ మాత్రం నేను జపాన్ని నేను ఆపను అంటే ఏం చెప్తారంటే, వి- ఆ, శ్రీల హరిదాస్ ఠాకూర్ వారిని 22 మార్కెట్ ప్లేసెస్లో కొరడాతో కొట్టిపిస్తారనమాట. కొడతారు, నిర్దాక్షిణ్యంగా కొట్టేస్తారు. సో అప్పుడు కూడా వారు ఏం ప్రే చేస్తారంటే, కృష్ణ, ఈ వీళ్ళందరికీ తెలియదు పాపం, వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళని కరుణించి తండ్రి, ఆ, వీళ్ళని దండించొద్దు, కరుణించండి అని అని చెప్తారనమాట. ఓకే. సో ఇంకా ఏం తర్వాత రామచంద్ర ఖాన్, ఆయన చూడండి, ఆయన పేరు కూడా చూడండి, రామచంద్ర ఖాన్, ఆ ప్లేస్కి హెడ్ అనమాట, ఒక హెడ్. సో ఏం చేస్తారంటే, సరే ఈయనని ఎలాగైనా, ఈయనని బ్యాడ్ నేమ్ ఇవ్వాలి అని చెప్పి ఆ, ఏం చేస్తారంటే, ఒక వేశ్యాని పంపిస్తారన్నమాట ఆయన హట్కి. ఓకే, ఆయన గుడిసె దగ్గరికి పంపిస్తారు. సో ఆమె వస్తూ ఏం చేస్తుందంటే, ఆమె అక్కడ అక్కడ తులసి మహారాణి ఉంటారు కదా, ప్రదక్షిణ చేసి వస్తారు. జనరల్గా ఎవరైనా తులసి మహారాణి ఉంటే ప్రదక్షిణ చేస్తారు, లేదా దండం పెట్టుకుంటారు కదా. సో తను కూడా చక్కగా తులసి మహారాణికి ప్రదక్షిణ చేసేసి, ఇదిగో ఇలా నువ్వు ఇంత యంగ్ స్టేజ్లో ఉన్నావు, నువ్వు ఎందుకు ఈ నామాన్ని జపించడం, ఇదంతా ఎందుకు, నేను నీకోసమే వచ్చాను అని అట్లా ఏదో చెప్తా ఉంటుంది. సో ఆ, హరిదాస్ ఠాకూర్ వారు ఏం చెప్తారంటే, తెలుసు కదా మనకి 3 లక్షల నామాలు, నేను ఇంకా కొన్ని నామాలు జపించాలి, నాకు ఇంకా డైలీ కోట అయిపోలేదు, నువ్వు కూర్చో అని చెప్పి కూర్చోబెడతారనమాట. రాత్రంతా జపం చేస్తూనే ఉంటారు. సో పొద్దున అయ్యేటప్పటికల్లా ఇంకా జపం చేస్తూనే ఉంటారు. సరే, ఆ, నీ కోరికని నేను రేపు తీరుస్తాను, ఇవాళ అవ్వదు, ఎందుకంటే నేను ఇంకా నామాన్ని జపించాలి, రాత్రికి రా అంటారు. సరే అని మళ్ళీ సాయంత్రం వస్తుంది. సాయంత్రం మళ్ళీ తులసి మహారాణి ప్రదక్షిణ చేసి మళ్ళీ కూర్చుంటారు. అరే ఇంకా నా నామం అవ్వలేదు, ఇంకా అవ్వలేదు, నా కోట ఇంకా డైలీ కోట అవ్వలేదు, అలా చేస్తున్నాను. మూడో రోజు ఎండ్ అయ్యేటప్పటికల్లా, అంటే పొద్దున మూడో రోజు నెక్స్ట్ డే పొద్దున అయ్యేటప్పటికల్లా ఆమె కూడా కళ్ళలోంచి నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఎందుకంటే ఒక ప్యూర్ డివోటీ చాంటింగ్ చేస్తున్నప్పుడు, అది విన్నప్పుడు దాని యొక్క ఆ చేతోదర్పణ మార్జనం అన్నాం కదా, అది తనలో కూడా వచ్చేస్తుంది అనమాట. సో నెక్స్ట్ డే తను ఆ రామచంద్రకాంత్ దగ్గరికి వెళ్ళి, నేను ఇంక ఎన్ని పనులు చేయను, నువ్వు ఇచ్చిన డబ్బులు నువ్వు తీసేసుకో, నాకు వద్దు అని చెప్పి గుండె చేసేసుకొని తను కూడా తులసి మహారానికి ప్రదక్షిణ చేసి చక్కగా నామాన్ని చాంట్ చేయడం మొదలుపెడుతుంది అనమాట. సో అట్లా చూసారా, అంటే అందుకనే శ్రీల హరిదాస్ ఠాకూర్ వారిని ఏమంటారు, నామాచార్య అంటారు అన్నమాట. శ్రీల హరిదాస్ ఠాకూర్కి జై. ఎందుకంటే ఇంకోటి ఏంటి, ఇక్కడ ఏం చెప్తారంటే, శ్రీ చైతన్య మహాప్రభుకు కూడా చాలా ఇష్టం హరిదాస్ ఠాకూర్ వారు అంటే. సో ఎప్పుడైతే హరిదాస్ ఠాకూర్ వారు తన దేహాన్ని వదిలేస్తారో, ఆ బీచ్ దగ్గరికి వెళ్ళి శ్రీ చైతన్య మహాప్రభులు వారే పూడ్చిపెడతారనమాట. అలాగే వారు ముస్లిం కాబట్టి జగన్నాథ్ ఆ మందిరంకి లోపలికి రానియరు, బయటే ఉంటారనమాట. కానీ శ్రీ చైతన్య మహాప్రభు ప్రతిరోజు వెళ్ళి హరిదాస్ ఠాకూర్ వారికి వెళ్ళి మాట్లాడేవాళ్ళు అనమాట. రైట్, ఎంత గ్రేట్ చూసారా, అంటే భగవంతుల వారికి ఎంత ఇష్టమైంది, ఒక డివోటీ అంటే ఎంత ఇష్టం అనేది ఇక్కడ మనము అర్థం చేసుకోవాలి. అలాగే అజామిల, ఓకే, అజామిల కూడా ప్యూర్ బ్రాహ్మిన్ ఫ్యామిలీ. ఓకే, ఆయన నుంచి వస్తారు, ప్యూర్ బ్రాహ్మిన్ ఫ్యామిలీ నుంచి వస్తారు. అందరికీ ఒబీడియంట్గా, చాలా మంచిగా పేరెంట్స్కి, స్పిరిచువల్ మాస్టర్కి, అందరికీ ఒబీడియంట్గా ఉండేవాడు. అలాగే చాలా జెంటిల్గా ఉండేవారు ఆయన. అలాగే ఒకసారి ఏమవుతుందంటే, ఫారెస్ట్ అంటే ఈ ఫారెస్ట్లోకి వెళ్ళి ఫైర్వుడ్ని తేవడానికి వెళ్తారనమాట. ఓకే, వెళ్ళినప్పుడు అంటే అక్కడ కర్ర పుల్లలు ఉంటాయి కదా, అవన్నీ తీసుకురావడానికి, ఎందుకంటే వండుకోవాలి కదా. సో వెళ్ళినప్పుడు అక్కడ చూడకూడదు ఏదో చూస్తారన్నమాట, ఇద్దరు ఎవరో ఏదో పిచ్చి పని ఏదో చేస్తూ ఉంటారు. సో చూసి ఏమవుతుందంటే, అతనిలో ఉన్న బ్యాడ్ కోరికలన్నీ పైకి వచ్చేస్తాయి. సో వెళ్ళినప్పుడు, ఎందుకంటే ఇంకా చేతోదర్పణ మార్జనం అవ్వలేదు, సో అతను ఏం చేస్తాడంటే ఆమెని ఇంటికి తెచ్చేసుకుంటాడు. ఇంట్లో ఉన్న తన వైఫ్ని, అర్ధాంగిని
ఇంకా పేరెంట్స్ని అందరినీ బయటికి పంపించేస్తాడు. సో తర్వాత ఏం చేస్తాడు, ఇంకా మరి ఆమె కూడా ఏదో ఒకటి చెప్తూనే ఉంటుంది కదా, సో నాకు అది కావాలి, ఇది కావాలి, అది తీసుకొని రా, ఇది తీసుకొని రా, లేదంటే నేను వెళ్ళిపోతాను అని అంటూ ఉంటుంది అనమాట. సో ఇంకా ఈయనకున్న మంచి లక్షణాలన్నీ వదిలేసి చెడు లక్షణాలన్నీ స్టార్ట్ చేస్తాడు. ఏంటిది, ఆ, దొంగిలించడము, గ్యాంబ్లింగ్ చేయడము, ఇంకా ఏంటది, దారి దోపిడీ చేయడము, అట్లాంటివన్నీ చేస్తూ ఉంటాడు అనమాట. అన్ని చెత్త పనులన్నీ చేయడం స్టార్ట్ చేస్తాడు. సో ఆమెతో ఏం చేస్తాడంటే లాస్ట్లో 10 మంది పిల్లల్ని కంటాడు. సో లాస్ట్ 10వ అబ్బాయి పేరు నారాయణ అని పెడతాడు అనమాట. సో ఈ చనిపోయే టైంలో యమదూతలు వస్తారనమాట. ఇన్ని చెత్త పనులు చేస్తే మరి చనిపోయేటప్పుడు యమదూతలు వస్తారు. వచ్చినప్పుడు భయం వేస్తున్నాడు ఆయన్ని చూసి వాళ్ళందరినీ చూసి, ఎందుకంటే వాళ్ళు చాలా క్రూరంగా ఉంటారు కదా. సో వాళ్ళని చూసినప్పుడు ప్లస్ ఇంకా 10th లాస్ట్లో ఉన్న అబ్బాయి నారాయణ అనే అబ్బాయి చాలా ఇష్టం ఈయనకి. ఎప్పుడు ప్రతిరోజు అదే నారాయణ 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 అని అంటూ ఉంటాడు అనమాట. ఆ రోజు కూడా ఇంకా ఎప్పుడైతే ఈ యమదూతలను చూస్తాడో నారాయణ 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 అని అనగానే విష్ణుదూతలు కూడా వచ్చేస్తారు. సో విష్ణుదూతలు రాగానే వాళ్ళు అడుగుతారు, ఈ యమదూతలు అడుగుతారు, ఇంత మూర్ఖుడు కదా వీడు, నేను మిమ్మల్ని తీసుకెళ్ళాలి అని అంటే, లేదు అతను భగవంతుడి యొక్క నామాన్ని జపించారు, సో అందుకనే మీరు తీసుకెళ్ళడానికి వీల్లేదు అనగానే అప్పుడు అర్థమైపోతుంది ఈయనకి, అరే భగవంతుడి నామం ఎంత ఇంపార్టెంట్, నేను బ్రాహ్మణుని అయ్యుండి మంచి డివోటీని అయ్యుండి కూడా నేను చేయాల్సిన ఆస్టెరిటీస్, రైట్, అప్పుడు మనం చూసాం కదా ఆస్టెరిటీస్ చేయాలి, త్యాగాలు చేయాలి, అవన్నీ వదిలేసి ప్యూర్ డివోషనల్ సర్వీస్ వదిలేసి, నామాన్ని వదిలేసి నేను ఈ వేషతో ఈ పనులన్నీ చేశాను, చాలా తప్పు పని చేశాను. అతనికి జ్ఞానోదయం వస్తుంది. సో అప్పుడు అట్లా ఇంక తర్వాత ఏమవుతుంది, అందరూ వెళ్ళిపోతారు, ఈ యమదూతలు వెళ్ళిపోతారు, విష్ణుదూతలు వెళ్ళిపోతారు. అతను చక్కగా గంగా దగ్గరికి వెళ్ళి మెడిటేషన్ ఆయన్ని చేయడం స్టార్ట్ చేస్తారనమాట. సో అట్లా చూసారా, అంటే ఏంటి ఇక్కడ భగవంతుడి యొక్క నామం అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది మనం ఇక్కడ తెలుసుకుంటున్నాం. అలాగే బిల్వమంగళ ఠాకూర్, బిల్వమంగళ ఠాకూర్ అనేది కూడా ఒక ఆయన ఉంటారు. ఆయన ఏంటంటే ఒక చింతామణి అనే ఒక ఆమెడికి బాగా ఆకర్షితులు అవుతారనమాట. ఆమెమో ఎక్కడో వేరే దగ్గర ఉంటుంది, దూరంగా, నదికి ఒడ్డున, నదికి అటువైపు, ఈయనేమో ఇటువైపు ఉంటారు. సో ప్రతిరోజు కలుస్తారనమాట. సో ఒకసారి ఏమవుతుందంటే బాగా వాన వచ్చేస్తుంది, భయంకరమైన వాన, నది ఇట్లా ఉప్పొంగిపోతూ ఉంటుంది. ఈయనకేమో పోవాలి. మనం 2nd చాప్టర్లో 3rd చాప్టర్లో కూడా చూసాం, రైట్. లాస్ట్ ఎలా ఉంటుంది, కామం గురించి ఏం చెప్పారు భగవంతులు వారు, నెవర్ సాటిస్ఫైడ్ బర్న్స్ లైక్ ఫైర్, అంటే అది 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 తగ్గదు, పెరుగుతూనే ఉంటుంది, బర్న్స్ లైక్ ఫైర్, అగ్నిలాగా మండుతూ ఉంటుంది ఆ కామం అనేది. సో ఇతను కూడా ఏం చేస్తాడు, తను ఓర్చుకోలేడు. సో ఓర్చుకోకుండా ఏం చేస్తాడు, నేను ఎలాగైనా ఇంత స్టామ్ ఉన్నా కానీ, ఇంత వరద ఉన్నా కానీ నేను అటువైపు వెళ్ళాలి, ఆ నదిని దాటాలని చెప్పి దాటడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. అక్కడ అతను ఏమనుకుంటాడంటే ఒక లాగ్, ఒక వుడ్, అంటే కర్ర, ఒక పెద్ద కర్ర ఉందని అనుకుంటాడు. కానీ అది యాక్చువల్గా ఏంటంటే డెడ్ బాడీ. ఆ డెడ్ బాడీని పట్టుకొని అతను అటువైపు నదీ తీరం దాటుతాడు. తర్వాత ఏమవుతుంది, ఆమెమో ఎక్కడో 1st ఫ్లోర్లోనో 2nd ఫ్లోర్లోనో ఉంటుంది. అంత వానలో కూడా పిలుస్తాడు చాలా, కానీ ఆ వానలో వినపడదు కదా, ఆమె డోర్ ఓపెన్ చేయదు. సో అతను ఏం చేస్తాడంటే అదేదో తాడులాగా కనిపిస్తూ ఉంటుంది, ఆ తాడుని పట్టుకొని పైకి వెళ్ళిపోతాడు. అది యాక్చువల్గా తాడు కాదు, పాము. సో ఆ కామం అనేది అంత మనల్ని ఆవరించేస్తుంది అనమాట. సో అప్పుడు చింతామణి అంటుంది, నువ్వు ఇంత డెడికేటెడ్, మనం ఇవాళ చూసాం కదా పొద్దున కూడా శ్లోకంలో, శ్రద్ధావాన్, నువ్వు ఇంత డెడికేషన్ నువ్వు డివోషనల్ సర్వీస్కి, అంటే భక్తియుత సేవకి, భగవంతుల వారి యొక్క భక్తియుత సేవకి వినియోగిస్తే నువ్వు ఇప్పటికీ నీ లైఫ్ సక్సెస్ఫుల్ అయిపోయేది, బిల్వమంగళ ఠాకూర్ అని చెప్పగానే అతనికి బాగా దుఃఖం కలుగుతుంది అనమాట. అరే, అందుకని ఇక్కడ ఏం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ ఇంద్రియ సుఖాలు, ప్యూరిఫికేషన్ ఆఫ్ మైండ్ రెండు కలిసిపోవన్నమాట, కలిసి వెళ్ళలేవు. సో అందుకని మనం ప్యూరిఫికేషన్ ఆఫ్ మైండ్ చేయాలంటే ఏం చేయాలి, ఫస్ట్ ఈ సెన్స్ గ్రాటిఫికేషన్, ఇంద్రియ సుఖాలను ఆపేయాలి అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. సో ఈ కళ్ళు, ఆయన ఏమనుకుంటాడంటే, ఈ కళ్ళ ద్వారా నాకు ఇంత ప్రాబ్లం వస్తుంది కదా, కళ్ళు నేను పీకేసుకుంటాను అని చెప్పి కళ్ళు పీకేసుకొని ఇంకా మెల్లమెల్లగా వృందావన్ వైపు నడుస్తూ ఉంటాను అనమాట. నడుస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే, ఆయనలో ఉన్న పశ్చాత్తాపాన్ని చూసి భగవంతుల వారు ఆయన దగ్గర ఉన్న వెళ్ళాలన్న కోరిక, బృందావన్కి వెళ్ళాలి, నేను ప్యూర్ డివోటీ అవ్వాలి అన్న కోరికను చూసి గుడ్డివాడు అయిపోయాడు కదా. కృష్ణ వచ్చి ఆయనని చేయబట్టుకొని బృందావన్కి తీసుకెళ్తాను అనమాట. అంటే ఇక్కడ చూస్తారా, అందుకనే ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటి, మనము ప్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఎలా ప్యూర్ అవ్వాలి,
భగవంతుడి యొక్క నామం వలన. లేదంటే ఏమవుతుంది, ఇంద్రియ సుఖాలను పట్టుకుంటే ఏమవుతుంది, మనము తప్పు దోవలో వెళ్ళిపోతాము అని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ పీస్, ఇందాక మనకి భగవంతుల వారు ఏం చెప్పారు, ఇక్కడ ఇదంతా చేస్తే ఏమవుతుంది, మనకి పీస్ కలుగుతుంది. ఏం చెప్పారు ఇక్కడ, ఆధ్యాత్మిక శాంతి. శాంతి అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న వర్డ్ చెప్పాలి. శాంతి అంటే ఏంటి, అన్సర్టనిటీ. ఓకే, శాంతి అంటే ఏంటి, ఎప్పుడైతే మనకి సర్టనిటీ ఉంటుందో, నిశ్చయంగా. అన్సర్టనిటీ. ఓకే, సర్టనిటీ అంటే ఏంటంటే, సో ఓకే, అన్సర్టనిటీ ఏంటంటే అనిశ్చితి. అనిశ్చితికి ఆపోజిట్ ఏంటి, నిశ్చయంగా ఉండడం. సో అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్, మనం ఒక బస్ ఎక్కంగానే మనం ఆల్రెడీ బుకింగ్ చేసుకున్నాం అనుకోండి, ఆ సీట్లో ఎవరు లేరు అనుకోండి, మన సీట్ ఉంది, ఏదో 6 or 7 or 8 ఏదో ఉంటుంది కదా, సీట్ నెంబర్ ఉంటుంది, పోయి అక్కడ కూర్చున్నాం అనుకోండి ప్రశాంతంగా. బస్సు వచ్చింది, ఫస్ట్ ఆఫ్ ఆల్ బస్సు ఇంకా రాలేదు. ఫర్ ఎగ్జాంపుల్ బస్సు రాలేదు. ఎప్పుడు వస్తుందండి బస్సు, 5 నిమిషాల్లో వస్తుంది, 10 నిమిషాల్లో వస్తుంది, పావు గంటలో వస్తుంది. అది వచ్చింది అనుకోండి, మనకి నిశ్చింతగా ఉంటుంది. ఒకవేళ రాలేదు, తెలియదండి, ఎప్పుడు వస్తుందో తెలియదు అని అన్నారు అనుకోండి ఎవరన్నా, ఎంత ఎంత అనిశ్చితిగా ఉంటుంది, ఎందుకంటే దాని అర్థం ఏంటి, అన్సర్టనిటీ. ఎప్పుడైతే వచ్చిందో దానికి పీస్ఫుల్గా ఉంటాం మనం. బస్సు రాలేదనుకోండి టైంకి, లేదా ట్రైన్ రాలేదు టైంకి, ఏమవుతుంది, చాలా అన్సర్టనిటీగా ఉంటుంది. మనం పీస్ఫుల్గా ఉండగలడం మనిషి లేదు. సో అలాగే భగవంతుల వారు కూడా చూడండి, ఇక్కడ మనకి ఎన్నో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అనిశ్చితులు మనకి ఇస్తున్నారు ఇక్కడ, రైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇయర్లో మనకి వర్షాలు లేవు, రైట్, వర్షాలు లేవు. కానీ ఫార్మర్స్ అందరూ ఈ పాటికి అప్పుడే సీడ్స్ అన్నీ వేసేసి ఉంటారు కదా, అన్ని రెడీ, వాళ్ళు వెయిట్ చేస్తున్నారు, ఫార్మర్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు రెయిన్స్ కోసం. కానీ రెయిన్ ఇవ్వట్లేదు భగవంతుల వారు. సో దానివల్ల ఏమవుతుంది, అనిశ్చితి, అన్సర్టనిటీ ఉంటుంది. అలాగే ఫ్లడ్స్, ఇప్పుడు మన గుజరాత్లో కానీ, కేరళలో కానీ, అస్సాంలో కానీ, ఇంకా ఎన్నో ప్లేసెస్లో, చాలా ప్లేసెస్లో భయంకరమైన ఫ్లడ్స్ వస్తున్నాయి, తమిళనాడు అట్లా చాలా ప్లేసెస్లో. ఏమవుతుంది ఇక్కడ కార్లన్నీ మునిగిపోవడము, ఇంట్లోకి నీళ్ళు రావడము, కొంతమంది చనిపోవడము, కొంతమంది ఇంజరీస్ రావడము, ఎంతో అవుతుంది. అనిశ్చితి ఇస్తున్నారు. అలాగే కోవిడ్ టైంలో ఏమైంది, కోవిడ్ టైంలో కూడా మనకి చాలా అనిశ్చితి ఇచ్చారు భగవంతుల వారు, రైట్. ఇప్పుడు యుక్రెయిన్ వార్లో కూడా వాళ్ళు యాక్చువల్గా, యుక్రెయిన్ అనేది చాలా చిన్న కంట్రీ, కానీ వాళ్ళు గోధుమలు చాలా ఎక్కువగా పండిస్తారు, అలాగే ఫర్టిలైజర్స్ చాలా పండిస్తారు. మరి యుక్రెయిన్లో యుద్ధం స్టార్ట్ అయినప్పుడు ఏమైంది, ఫర్టిలైజర్ సప్లై ఆగిపోయింది, గోధుమల సప్లై తగ్గినప్పుడు డిమాండ్ అట్లా తగ్గుతుందా, లేదు, డిమాండ్ అలాగే ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుంది, ప్రైసెస్ అన్నీ పెరిగిపోతుంటాయి. అలాగే ఇప్పుడు ఇరాన్ వార్ ఉంది, ఏమైంది ఇరాన్ వార్లో, అది కూడా ఒక అనిశ్చితి. సో డీజిల్ పెరిగిపోయింది, ఇంట్లో గ్యాస్ అయిపోకుండా, గ్యాస్ టైంకి రావట్లేదు. మొదట్లో 2 రోజుల్లో వచ్చేసేది గ్యాస్, 1 రోజు 2 రోజుల్లో. ఇప్పుడు డీజిల్ ప్రైస్ పెరిగిపోయింది. డీజిల్ ప్రైస్ పెరిగితే ఏమవుతుంది, పెట్రోల్ ప్రైస్ పెరగగానే ట్రాన్స్పోర్ట్ పెరిగిపోతుంది. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్, సిమెంట్ మొదట్లో కోవిడ్ టైంలో సిమెంట్ ఉండేది, కానీ సిమెంట్ని ప్యాక్ చేసే మనుషులు లేరు, ఎందుకంటే అందరూ ఊళ్ళకి వెళ్ళిపోయారు అని చెప్పేవాళ్ళు అనమాట కంపెనీస్. ఇప్పుడు ఇరాన్ వార్ వచ్చిన తర్వాత, ఇరాన్ వార్ వచ్చాక సిమెంట్ లేదని చెప్పేవాళ్ళు, ఎందుకంటే ఈ డీజిల్, గ్యాస్ ప్రొడక్షన్కి ప్రాబ్లం అయింది కదా. సో అందుకనే సిమెంట్ ప్రొడక్షన్ తగ్గిపోయింది. సో సిమెంట్ కూడా తక్కువగా వస్తుంది, సప్లై డౌన్ అయిపోయింది. తర్వాత ఏమైంది, వాళ్ళు సప్లైని పెంచుకోవడం అంతా ఏదో చేశారు, మొత్తానికి అంతా బాగానే ఉంది. తర్వాత ఈ బ్యాగులు లేవని చెప్తున్నారు, సిమెంట్ ఉంది, బ్యాగులు లేవు, బ్యాగులు ప్యాక్ చేయడానికి బ్యాగులు లేవంటారు. సో అంటే చూసారు, అనిశ్చితి వలన ఏమవుతుంది, మనకి పీస్ ఉండదు, మనలో ఉన్న పీస్ ఉండదు. అందుకని భగవంతులు ఎందుకు ఇదంతా, ఈ అనిశ్చితి అంతా చేస్తున్నారు. 4 seasons ఇచ్చారు, ఇందాక మనం చూసాం, సమ్మర్, వింటర్, రైనీ. ఎందుకు ఇస్తున్నారు ఇదంతా, ఎందుకంటే భగవంతులు చెప్తున్నారు, ఎవరైనా ఈ ప్లేస్ ఉండాల్సిన ప్లేస్ కాదు. ఎందుకు మనం ఏసీ ఎందుకు ఆన్ చేసుకుంటాం, ఫ్యాన్ ఎందుకు ఆన్ చేసుకుంటాం, మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే అంత వేడివేడిగా అయిపోయింది. ఎందుకు ఇస్తున్నారు భగవంతులు, ఎవరైనా ఇది ఉండాల్సిన ప్లేస్ కాదు, ఇది కరెక్ట్ ప్లేస్ కాదు, ఉండాల్సిన ప్లేస్. మనలో ఉన్న ఆ క్వశ్చన్ చేసే ఒక గుణాన్ని లేపుతున్నారు అనమాట మన మైండ్లో. అంత బాగుంది అనుకోండి, అంత ప్రశాంతంగా ఉంది, అంత నిశ్చయంగా ఉంది. మనము ట్రైన్ టైంకి రావడము, బస్సుకి టైంకి రావడము, వాహనాలు కరెక్ట్ టైంకి రావడము, అన్ని సప్లై అంతా కరెక్ట్గా ఉందనుకోండి, గ్యాస్ సప్లై, డీజిల్ అంతా బాగుందనుకోండి. ఎవరైనా ఈ భౌతిక ఈ మెటీరియల్ వరల్డ్లోనే ఉంటారు కదా. ఎవరైనా వేరే ధామం ఏమైనా ఉందా, ఎందుకు ఇదంతా జరుగుతుంది, భగవంతులు వారు ఎవరు, భగవద్ధామం మనం ఎక్కడి నుంచి వచ్చాము, మనం ఏం చేయాలి, మనకి భగవంతుడికి రిలేషన్షిప్ ఏంటి, మనం భగవద్ధామానికి వెళ్ళాలంటే ఏం చేయాలని క్వశ్చన్ అడుగుతారా. ఇక్కడ అంత బాగుంది అనుకోండి, అంత నిశ్చయంగా, సర్టనిటీగా ఉందనుకోండి, ఎవరైనా వెళ్తారా, లేదు. సో అందుకనే భగవంతుల వారు ఇట్లాంటి డిఫరెంట్ అన్సర్టనిటీస్, అనిశ్చితిని తీసుకొస్తూ ఉంటారు అనమాట. ఎందుకంటే ఎట్ లాస్ట్ వీడు ఏమన్నా క్వశ్చన్ ఏమన్నా చేస్తాడేమో. అందుకనే మనం చూస్తాం, డివోటీస్ అందరూ బుక్ డిస్ట్రిబ్యూషన్ చేస్తూ ఉంటారు, అక్కడికి వెళ్తారు, ఇక్కడికి వెళ్తారు, బుక్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు. అప్పుడు ఎప్పుడైతే అనిశ్చితి కలుగుతుందో, అప్పుడే వీళ్ళు
తీసుకుందాం, బుక్ తీసుకొని చదువుదాం, ఏమన్నా 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 అర్థమవుతుందేమో చూద్దాం అని ఒక ప్రిపేర్డ్నెస్ భగవంతుల వారే మనల్ని రెడీ చేస్తున్నారు అనమాట. ఓకే, ఈ అనిశ్చితి ఉంటే మనకు ఒక ఆదుర్త పెరుగుతుంది, మనకు ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది మైండ్లో, ఎందుకు ఇదంతా జరుగుతుంది. సో అది తెలుసుకోవడానికి మనం బుక్ తీసుకొని చదువుతాం అనమాట. సో చూసారా, భగవంతుల వారే అనిశ్చితి కలిగిస్తున్నారు, జ్ఞానాన్ని కూడా భగవంతుల వారే ఇస్తున్నారు అనేది ఇక్కడ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఓకే, ఎందుకంటే మనం ఇక్కడ ఉండడం భగవంతుల వారికి ఇష్టం లేదు. సో అట్లనమాట. ఓకే, అందుకని మనకి డిఫరెంట్ అన్సర్టనిటీస్ ఇస్తున్నారు. ఓకే, ఇంకా జ్ఞానం కూడా చాలా ఇంపార్టెంట్. ఏం చెప్తున్నారు ఇక్కడ, నా ఇష్టం వచ్చిన నాలెడ్జ్ లేకుండా నా ఇష్టం వచ్చిన పనులు చేస్తాను, నాకు ఏది కావాలనిపిస్తే అది చేస్తాను అంటే ఏమవుతుంది, అది కూడా ఫెయిల్యూర్. మనకి ఇప్పుడు నేను నడుస్తున్నాను, సరిగ్గా నడవకుండా అటు దిక్కులు చూసుకుంటూ నడిస్తే ఏమవుతుంది, ఏదో గుంతలో పడతాను, ఏదో తొక్కకూడాల్సిన దాని మీద ఏదో కాలు పెట్టడము, అట్లాంటివి ఏదో జరుగుతుంటాయి, జాగ్రత్తగా ఉండాలి. సో అందుకనే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇక్కడ మన యాక్షన్స్ ఎప్పుడు నాలెడ్జ్ వైజ్గా ఉండాలి, ఆలోచించి చేయాలి అని చెప్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక చిన్న ఎగ్జాంపుల్, మొదట్లో చాలా ఏళ్ల క్రితం, ఒక 20 years క్రితం ఏం చెప్పేవాళ్ళు అంటే, ఐక్యూ ఉంటే చాలు అని చెప్పేవాళ్ళు, బాగా ఇంటెలిజెంట్గా ఉండాలి, టీం వర్క్ ఇంటెలిజెంట్గా ఉండాలి అని చెప్పేవాళ్ళు, అంతే. సో ఎవరికైతే ఐక్యూ బాగుందో వాళ్ళని ఆఫీస్లోకి తీసుకునేవాళ్ళు. తర్వాత ఏమైందంటే, వీడికి ఐక్యూ ఉంది కానీ వీడు టీంలో సరిగ్గా పని చేయలేకపోతున్నాడు, టీం వర్క్ చేయలేకపోతున్నాడు, ఇండివిజువల్గా బాగానే చేస్తున్నాడు కానీ టీం వర్క్ సరిగ్గా లేదు, టీంలో మంచిగా అందరితో కలిసిమెలిసి పని చేయట్లేదు. సో తర్వాత ఏమైందంటే, కొత్తగా వర్డ్ ఏమని చేశారంటే ఈక్యూ, ఎమోషనల్ కోషంట్, చాలా ఇంపార్టెంట్ అని చెప్పారు. సరే, ఓకే, ఇంటెలిజెంట్ ఉంది, చక్కగా టీం వర్క్ ఉంది, మంచిగా అందరితో కలిసి పనిచేస్తున్నారు, కానీ స్ట్రెస్ని ఎలా మేనేజ్ చేయాలో వీళ్ళకి తెలియట్లేదు. సో అందుకని తర్వాత కొత్తగా ఇంకోటి తయారు చేశారు. ఇంకోటి ఏంటి, స్పిరిచువల్ కోషంట్. స్పిరిచువల్ కోషంట్ అంటే ఏమవుతుంది, ఇంటెలిజెంట్గా ఉన్నాడు, టీం వర్క్ ఉంది, అలాగే స్ట్రెస్ మేనేజ్మెంట్ కూడా ఉంది. సో అందుకని చూసారా, ఈ స్పిరిచువల్ కోషంట్ అనేది చాలా ఇంపార్టెంట్. బాగా ఎప్పుడైతే మనం స్పిరిచువల్ కోషంట్లో ఉంటాం, అందుకని మీరు చూడండి, డివోటీస్ ఈ నామం జపించడము, ఒక డివోషనల్స్లో ఉండడము, ఒక డివోషనల్ భక్తియుత సేవ చేయడము, అందరితో కలిసిమెలిసి టెంపుల్లో అన్ని పనులు చేయడము చక్కగా చేస్తూ ఉంటారు కదా. వాళ్ళ ఆఫీస్లో కూడా చక్కగా వాళ్ళ బ్రెయిన్లో ఇంకా ఎటువంటి చెత్త లేదు. సో ఆ చెత్త లేదు కాబట్టి చక్కగా వాళ్ళ పని మీద నిమగ్నం చేయగలరు, కొత్త ఐడియాస్ వస్తాయి. ఒక ప్రాబ్లం ఉంది ఆఫీస్లో అంటే, ఏదో టాస్క్ ఇస్తారు కదా, ఆ టాస్క్ని తొందర కంప్లీట్ చేయడము, అట్లా చేసేస్తారు అన్నమాట. అందుకనే మీరు చూడండి, భక్తులు ఎప్పుడు ఆఫీస్లో చాలా మంచిగా టాలెంటెడ్గా ఉంటారు అనమాట. చాలా టైంని కరెక్ట్గా వాడుకుంటారు. వాళ్ళకి కాఫీ తాగే పని లేదు, మందు తాగే పని లేదు, ఏమీ లేదు, రైట్. వాళ్ళకి తెలుసు ఎలా మైండ్ని కంట్రోల్ చేయాలి. పొద్దున్నే మంచిగా జపం చేసుకుంటారు, మైండ్ కంట్రోల్లో ఉంటుంది, వెళ్తారు, ఆఫీస్కి వెళ్తారు, మైండ్ అంతా ఫ్రెష్గా ఉంటుంది, అట్లా అన్నీ చేస్తూ ఉంటారు అనమాట. సో అందుకనే ఇప్పుడు స్పిరిచువల్ కోషంట్ ఉన్న వాళ్ళని కంపెనీలని ఎత్తుకుతున్నాయి. సో అట్లనమాట. ఇక్కడ ఇంకోటి ఏంటి, ఎప్పుడైతే మనము మన మైండ్ కంట్రోల్లో ఉంటుందో, స్టేబుల్గా ఉంటుందో, మనము చేంజ్ని యాక్సెప్ట్ చేస్తామన్నమాట. ఎప్పుడైతే మన మైండ్ స్టేబుల్గా లేదో, చాలా స్టబర్న్గా ఉంటారో, వాళ్ళు చేంజ్ని యాక్సెప్ట్ చేయలేరు. సో అట్లా అనమాట. అందుకనే ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ అంటారు దాన్ని, ఛాలెంజ్ చేసిన ఒప్పుకోరు. అందుకనే ఈ మైండ్ని స్టేబుల్గా ఉంచుకోవడం చాలా ఇంపార్టెంట్. అది చేయాలంటే ఏం చేయాలి మనము, మనం ఏం చేయాలి, స్పిరిచువల్ కోషంట్ని మనం పెంచుకోవడం చాలా ఇంపార్టెంట్. సో అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారు, 3 things, మూడు విషయాలు చెప్తున్నారు భగవంతుల వారు. ఏంటది, శ్రద్ధావాన్, తత్పరః, ఇంద్రియ నిగ్రహము. అంటే శ్రద్ధావాన్ అంటే ఏం చేయాలి, శ్రీకృష్ణుడిని దృఢంగా విశ్వసించే శ్రద్ధావంతుడిగా మనం అవ్వాలి. అంటే ఏం చేయాలి, మనము భగవంతుడి వారి నుంచి తెలుసుకోవాలి. సో అందుకని ఎట్లయితే తెలుసుకుంటాం మనం, శ్రీలా ప్రభుపాల్ వారు ఒక బ్యూటిఫుల్ బుక్ రాశారు, రైట్. కృష్ణ ద సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడెడ్, కృష్ణ భగవానుల వారు దేవాది దేవుడు అని ఒక బుక్ రాశారు. 10th canto అనమాట. 10th cantoలో ఉన్న భగవంతుల వారి యొక్క లీలలన్నీ రాశారు. అది మనం చదవడం చాలా ఇంపార్టెంట్. అది చదివితే ఏమవుతుంది, మనకి భగవంతుల వారి మీద మనకి ఆసక్తి కలుగుతుంది. ఆసక్తి కలిగి ఇంకోటి ఏంటి, ఫెయిత్, నమ్మకం కలుగుతుంది అని ఇక్కడ అర్థం చేసుకోవాలి. తత్పరః, ఇంకోటి ఏంటి, చదువుదాంలే, టైం ఉన్నప్పుడు చదువుదాంలే కాదు, కంప్లీట్లీ ఫోకస్డ్గా ఉండాలి. ఆ నాలెడ్జ్ని నేను సంపాదించాలని కంప్లీట్గా ఫోకస్డ్గా ఉండాలి. ఎంతూజియాజం మనం చూసాం కదా, ఉత్సుకత అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే ఇంద్రియ నిగ్రహం కూడా ఉండాలి. అప్పుడు ఏమవుతుంది, ఇంద్రియ నిగ్రహం చేసి మైండ్ కంట్రోల్ చేస్తే ఏమవుతుంది, మనము ఈ జ్ఞానాన్ని చక్కగా ఏం చెప్పారు ఇక్కడ, శీఘ్రమే పరమ ఆధ్యాత్మిక శాంతిని పొందుతాము అని ఇక్కడ మనకి చెప్తున్నారు అనమాట భగవంతుల వారు. సో అందుకనే డియర్ డివోటీస్, సో మనము ఈ నామం జపించడము ఇదంతా చేయడం చాలా ఇంపార్టెంట్, రైట్. డివోటీస్ అసోసియేషను ఇదంతా చేస్తే ఏమవుతుంది, మనం భగవంతుల వారి గురించి తెలుసుకోవడానికి మనం నెక్స్ట్ చాప్టర్లో రైట్
ఇప్పుడు యాక్చువల్గా భగవద్గీతని 3 డివిజన్స్ చేస్తారు, రైట్? కర్మయోగము, భక్తి యోగము, జ్ఞానయోగం. సో ఆ భక్తి యోగంలో ఉన్నవన్నీ మనకు అర్థం కావాలంటే మనం ఇంకా రెడీ అవుతున్నాం. అదంతా ఇంకా మనకు భగవంతుడి గురించి ఏమీ తెలియదు, మనం రెడీ అవుతున్నాం. సో అది అంతా చేయాలంటే ఏం చేయాలి? ఈ 3 చేయడం చాలా ఇంపార్టెంట్. పీస్ మన అనిశ్చితి ఇదంతా పోవాలి అంటే ఏం చేయాలి? మనము భగవంతుడి యొక్క సేవ చేయాలి. ఇంద్రియాల సేవ చేయడం కాదు, భగవంతుడి యొక్క సేవ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే మనం భగవంతుడి ఎట్లా చేస్తాం? అది భగవంతుడి నామం ద్వారా, రైట్? సో ఎందుకంటే నామానికి భగవంతుడి వారికి నామ రూప గుణ లీల, రైట్, అవన్నీ సేమ్ అనమాట. సో భగవంతుడి ఇంకా పొటెన్సీ కూడా ఉంది. సో అందుకనే జపం చేయడం చాలా ఇంపార్టెంట్, రైట్? ఏంటి ఆ జపము? హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో దీని ద్వారా ఏమవుతుంది? ఆ 4 ఎగ్జాంపుల్స్ కూడా మనం చూసాం, రైట్? ఏంటది? వాళ్ళందరూ ఇంద్రియ సుఖాల్లో చూసి వాళ్ళు తప్పు తెలుసుకొని వాళ్ళు రిఫార్మ్ అయ్యారు. సో అలాగే మనం కూడా రిఫార్మ్ అయ్యి, ఎస్ తప్పులు జరిగి ఉండొచ్చు, ఓకే ఫైన్, కానీ ఇప్పటి నుండి మనము క్లీన్ చేసుకోవాలి. మన చేతో దర్పణ మార్జనం చేసుకుంటే మనము భగవంతుల వారి గురించి తెలుసుకోవడానికి మనం రెడీ అవుతాం. ఇంకా మనం 4వ చాప్టర్లోనే ఉన్నాం, ఇంకా భక్తి యోగ స్టార్ట్ అవ్వలేదు. సో అన్నీ తెలుసుకోవడానికి మనం రెడీ అవుతాం. లేదంటే ఏమవుతుంది? అక్కడికి వెళ్ళిన తర్వాత మనం ఇంకా దాన్ని యాక్సెప్ట్ చేసే స్టేజ్లో ఉండము. మనకేం అర్థం కాదు. అర్థం కానప్పుడు ఏమవుతుంది? మనము నిరాశ పడిపోతాం. సో అందుకని ఇప్పటి నుంచి మనం రెడీ అయిపోవాలి ఇదంతా ఈ ప్రొసీజర్ని చేసుకుంటూ. ఓకే, సో థ్యాంక్ యూ డియర్ డివోటీస్. దండవత్ ప్రణామ్. శ్రీల ప్రభుపాద్ కి జై, శ్రీల గురుదేవ్ కి జై, అనంత కోటి వైష్ణవ వృంద కి జై. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్. హరే కృష్ణ ప్రభుజీ, కృష్ణ ప్రభుజీ ప్రణామాలు. హరే కృష్ణ ప్రభుజీ.